ఇక్కడ రైతు సోదరులు గమనించవలసిందంటే ఒక్కసారి జీవన ఎరువు ప్యాకెట్ కొనుక్కున్న తర్వాత చాలామంది రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే డ్రమ్ము నీళ్ళల్లో బెల్లం ద్రావణం తయారు చేసుకుని దానిలో పెంచుకుని మా జీవన ఎరువు మేము ఉత్పత్తి చేసుకోవచ్చు, కొంతవరకు ఖర్చు తగ్గుతుంది అని అనుకుంటున్నారు. కానీ రైతు స్థాయిలో ఒక జీవన ఎరువు ప్యాకెట్ కానీ లేకపోతే జీవన ఎరువు బాటిల్ కానీ కొనుక్కున్న తర్వాత మీరు రైతు స్థాయిలో డ్రమ్ముల్లో పెంచుకున్నట్లయితే దానిలో గాలిలో ఉన్న సూక్ష్మజీవులు కూడా ఈ నీటిలో కలిసి మీకు రోగాన్ని కలిగించే సూక్ష్మజీవులు కూడా పెరుగుతాయి. కాబట్టి రైతు స్థాయిలో పెంచుకునేటప్పుడు రైతు ఓన్లీ సేంద్రియ వ్యర్థ పదార్థాలతో కలిపి వర్మి కంపోస్ట్తో కానీ లేకపోతే పశువుల ఎరువుతో కానీ, అంటే 1 కిలో జీవన ఎరువుని 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి పెట్టుకుని 15 రోజులు ఈ కలిపిన ఈ యొక్క వ్యర్థ పదార్థాలను జీవన ఎరువును 15 రోజులు దాచిపెట్టుకోవాలి. మీరు ఈ జీవన ఎరువుని పెంచుకునే విధానంలో ఒక చెట్టు కింద నీడలో ఒక పశువుల ఎరువును 100 కిలోలు 200 కిలోలు తీసుకుని దానిపైన 2 కేజీల జీవన ఎరువును చల్లి ఆరగారగా నీళ్లు చల్లుతూ 15 రోజుల వరకు పెంచుకోవాలి. 15 రోజులు పెంచుకున్న తర్వాత ఇది భూమిలో వేసుకునేటప్పుడు మనము చేతితో ముట్టుకున్నట్లయితే మనకు తేమ శాతం తగలకూడదు, మట్టి మట్టిగా అలా ఉండకూడదు. మనం పట్టుకుంటే మాత్రం పొడి పొడిగా ఉండాలి. అది మళ్ళీ మనం ఈ జీవన ఎరువులను ఉత్పత్తి చేసుకునేటప్పుడు రైతు స్థాయిలో వ్యర్థ పదార్థాలు ఏది వాడినా పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ బాగా మాగిన పశువుల ఎరువును మాత్రమే వాడుకోవాలి. ఒకవేళ కోళ్ల పరిశ్రమల నుంచి వచ్చే కోళ్ల ఎరువు ఉపయోగించేటప్పుడు పశువుల ఎరువులు ఉపయోగించేటప్పుడు ఏంటంటే రైతు గమనించవలసింది 1 మంత్ లేకపోతే 2 మంతులు కలెక్ట్ చేసిన ఎరువును వాడుకోకూడదు. ఎందుకంటే వాటిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సూక్ష్మజీవులు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెష్గా వచ్చిన ఈ పశువుల ఎరువుల్లో వివిధ రకాలైన హాని కలుగజేసే సూక్ష్మజీవులు ఉంటాయి. కాబట్టి 4 నెలలు ఎరువులను దాచిపెట్టుకుని 4 నెలలు మాగిన తర్వాత మాత్రమే జీవన ఎరువులను దానిలో కలుపుకుని వాడుకోవాలి.